ఎవ్రీవన్ వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ఇవాళ మనం సిఎంఏ ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి జాయింట్ వెంచర్ చాప్టర్లో థర్డ్ పార్ట్ అప్లోడ్ చేయబోతున్నామండి. ఆల్రెడీ మనం ఒక 2 వీడియోస్ చేశాము. 19th 20th ప్రాబ్లమ్స్, అలాగే 21 22 ఈ 4 కంప్లీట్ అయిపోయినాయండి. అంటే 2 మోడల్స్ కంప్లీట్ అయిపోయింది. ఇవాళ లాస్ట్ మోడల్లో ఉన్నామండి. మొన్న మనకి రీసెంట్గా 2025 డిసెంబర్లో జరిగిన పేపర్లో కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ మోడల్ ఇచ్చారండి. ఒకసారి టోటల్గా అసలు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ షేర్ చేస్తున్నానండి, చూద్దాం మనం. ఓకే. వెన్ ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ట్రాన్సాక్షన్స్. ఒకసారి అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టోటల్గా మనకి ఇక్కడ తీసుకుందాం మనం. ఓకే, అసలు మన జాయింట్ వెంచర్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ చూద్దాం. ఫస్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ మనకి ఇక్కడ పార్ట్నర్షిప్లో అయితేనేమో పార్ట్నర్స్ అంటారండి. ఇక్కడ కోవెంచరర్స్ అంటారు. ఇదిగోండి అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ వచ్చి వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. ఆల్రెడీ ఇది ఫస్ట్ పార్ట్లో చెప్పేసాను నేను, మళ్ళీ ఒకసారి మీకు రివిజన్ చేస్తున్నా. వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ అంటే సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అకౌంటింగ్ ట్రీట్మెంట్. ఇక్కడ వచ్చేటప్పటికి నో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ వచ్చేటప్పుడు మళ్ళా 2 టైప్స్గా డివైడ్ చేస్తే ఈచ్ కోవెంచరర్ keep record of all transactions. ఈ మెథడ్లో ప్రతి ఒక్క కోవెంచరరు ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి వెంచరర్స్, ఇద్దరి కలిపి రాస్తాడు అనమాట. ఈయన రాస్తాడు, అతను కూడా రాస్తాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్ ఆఫ్ హిజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్. ఎవరి వాళ్ళయే రాసుకుంటారండి, వేరే వాళ్ళవి రాయరు. అలాంటప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడం కష్టం కదా, ఎవరిది వాళ్ళదే రాసుకున్నప్పుడు. అందుకు మనం ఏం చేస్తామంటే జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తాము. అది ఏ జాయింట్ వెంచర్ అంటే మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది వేస్తామండి. ఎప్పుడు ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ హిజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్. అవతల వాడి రాయడు కాబట్టి మరి ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి అన్నప్పుడు మనం ఏంటంటే మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ వేసేసి ఇద్దరివి కూడా మనం రాసేసి ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేస్తాం అంతే. మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఏం వేస్తాము అనేది చూద్దాం ఒకసారి. ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్లో ఏమేమి అకౌంట్స్ వస్తాయి అంటే ఇదిగోండి, ఇక్కడ మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్తో పాటు ఇంకా వేసేటటువంటి అకౌంట్ పేరు ఏంటి అంటే జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్ అకౌంట్ రాస్తామండి. చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ అంటే ఎవరికి వాళ్ళ బుక్స్లో ఒకటేమో జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తారండి, ఓకేనా. రెండోదేమో కోవెంచరర్ అకౌంట్ అది. ఓకే, ఆల్రెడీ చెప్పేశాను నేను. వెన్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్లో మరి ఏమేమి అకౌంట్స్ వేస్తారు. ఫస్ట్ జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి, రెండోది జాయింట్ బ్యాంక్ అకౌంట్, ఓకే. థర్డ్ వన్ వచ్చేటప్పటికి కోవెంచరర్స్ అకౌంట్. ఒకవేళ ఏ బి ఉన్నారనుకోండి, ఏ అకౌంట్ వేయాలి, బి అకౌంట్ వేయాలి. అంటే సెపరేట్గా బుక్స్ అనమాట. అంటే ఇక్కడ ఏను ఎంట్రీస్ రాసుకోడు, అలాగే బి కూడా ఎంట్రీస్ రాసుకోడండి. ఇద్దరు కలిపి సెపరేట్గా బుక్స్ పెడతారనమాట. అందుకని ఇద్దరు కలిపేసి జాయింట్ వెంచర్ అకౌంట్, ఇద్దరు కలిపేసి జాయింట్ బ్యాంక్ అకౌంట్, ఇద్దరు కలిపేసి ఇక్కడ కోవెంచరర్ ఏ అకౌంట్ బి అకౌంట్ అనమాట.
అంటే ఎవరికి వాళ్ళు కాకుండా సెపరేట్గా బుక్స్ పెట్టేసేసి ఇద్దరి కలిపేసి రాసేసుకుంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి సెకండ్ దాంట్లో సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ పెట్టరు కాబట్టి ఎవరికి వాడే రాసుకుంటాడు. ఇక్కడ కూడా ఎవరికి వాడే. ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరికి వాడే రాసుకున్నప్పుడు అవతల వాడే కూడా రాస్తాడు. వాడి ట్రాన్సాక్షన్స్తో పాటు అవతల వాడియే రాస్తాడు ఇక్కడ ఇద్దరి కలిపి. ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో బుక్స్ వాడి మాత్రమే రాసుకుంటాడు. హిజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఇక్కడ సంబంధం లేదు, ఇద్దరు కలిసి అసలు సెపరేట్గా ప్రత్యేకంగా పెట్టేసి బుక్స్ రాస్తారండి. ఓకే, ఇక్కడేమో ఎవరికి వాళ్ళే మెయింటైన్ చేస్తారనమాట ఈ మెథడ్లో. ఓకే, ఇప్పుడు మనకి మొన్న ఎగ్జామ్కి ఇచ్చింది ఏంటంటే ఈ మెథడ్ ఇచ్చారు. ఇది ఇచ్చారు 2025 డిసెంబర్ పేపర్లో ఇది ఇచ్చారనమాట. మరి ఏం తయారు చేయాలి మనం? మెమోరాండం జాయింట్ వెంచర్ ఒకటి, జాయింట్ వెంచర్ విత్ కో వెంచర్ అకౌంట్ తయారు చేస్తే సరిపోతుంది. ఎందుకు మెమోరాండం అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ ట్రాన్సాక్షన్ ఓను రాసుకుంటున్నప్పుడు మరి వేరే వాళ్ళవి కూడా జరిగితేనే కదండి ఇద్దరు జాయింట్గా బిజినెస్ చేస్తున్నప్పుడు కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేసేది, అందుకోసం. రైట్, ఇది విషయం. ఇప్పుడు నేను ఒక సమ్ చెప్తానండి. ఇదిగోండి ఈ మెథడ్ మనకి ఇది ఏదైతే ఉందో దీని మీద మనం చేయకుండా ఆగిపోయాము, అది చేద్దాము. ఇవాళైతే నేను బుక్లో ఉన్న ప్రాబ్లం చెప్తాను, రేపు ఎగ్జామ్ ప్రాబ్లం చెప్తాము, రిమైనింగ్ ఏమైనా ఉంటే కనుక కంప్లీట్ చేద్దాం. ఓకే, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇద్దరు కోవెంచరర్స్ అండి. వాళ్ళు ఎవరు అంటే రామ అండ్ కృష్ణ. సో రాద్దాం వాళ్ళ పేర్లు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది, నేను ఇస్తున్నాను ఓన్గా. రామ అండ్ కృష్ణ ఎంటర్ ఇంటూ, ఇది ఏంటంటే సరిపోతుంది ఇక, ఇంటూ జాయింట్ వెంచర్ ఫర్ ఎ రోడ్ కాంట్రాక్ట్ ఫర్ ఎ రోడ్ కన్స్ట్రక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్ కోసం అనమాట. ఓకే, కాంట్రాక్ట్ ప్రైస్ 10 lakh రూపీస్. రైట్, ఎవరు రిసీవ్ చేసుకున్నారనేది అప్పుడే కాదండి, ఇంకా స్టార్టే చేయలేదు కాబట్టి ఇక స్టార్ట్ చేస్తున్నారు. ఏం చేశాడండి? మెటీరియల్ కావాలి కదా. రామ సప్లైడ్ మెటీరియల్. వీడికి అసలు ఆల్రెడీ ఓన్ బిజినెస్ ఉందంటే దాంట్లో నుంచి సప్లై చేస్తున్నాడు. రామ సప్లైడ్ మెటీరియల్ ఫ్రమ్ హిజ్ ఓన్ బిజినెస్. ఎన్ని రూపాయలు తెచ్చాడు? రూపీస్ 2 lakhs, 2 లక్షల రూపాయల మెటీరియల్ తెచ్చాడండి. అది చాలదనేసి మళ్ళీ ఏం చేశాడు? రామ పర్చేజ్డ్ మెటీరియల్ ఫర్ రూపీస్ 1 lakh, 1,00,000 రూపాయల మెటీరియల్ కొన్నాడు. తర్వాత రామ స్పెంట్ ఎక్స్పెన్సెస్ ఫర్ రూపీస్ 10,000. ఓకేనా, ఇప్పటివరకు కూడా రామ భజనే చేసాం మనం. ఇప్పుడు కృష్ణ భజన చేస్తున్నాం. కృష్ణ సప్లైడ్ మెటీరియల్ ఫ్రమ్ హిజ్ ఓన్ బిజినెస్. ఏ ప్రాబ్లంనైనా మనం ఫస్ట్ నుంచి మనం నేర్చుకున్న ఆ 3 మెథడ్లు అంటే ఏంటి? ఫస్ట్ సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్లో కూడా చేయొచ్చండి. ఓకేనా, ఒకే ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? వెన్ ఈచ్ కోవెంచరర్ కీప్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్, దాంట్లో అయినా సేమ్ ప్రాఫిట్ వస్తుంది. ఇదేంటి? ఓన్ ట్రాన్సాక్షన్స్, ఎవరి వాళ్ళు రాసుకున్నాడు, ఏదైనా సరే ఒకటే రకమైనటువంటి ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ నేను చెప్పలేదు కదండి, ప్రాఫిట్ ఆర్ లాస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఈక్వల్, ఇది ఒక పాయింట్ చెప్పలేదు మీకు. కృష్ణ సప్లైడ్ మెటీరియల్ ఫ్రమ్ హిజ్ ఓన్ బిజినెస్. ఎన్ని రూపాయలది? 50,000 రూపీస్ది తీసుకొచ్చాడు. రైట్, నెక్స్ట్ కృష్ణ కూడా కొన్నాడని రాస్తున్నా నేను. కృష్ణ పర్చేజ్డ్ మెటీరియల్ ఫర్ రూపీస్ 40,000. ఎంత రాద్దామండి? 50 రాద్దాం. ఇది కూడా 50,000 రూపీస్. క్లియరా? ఓకే, ఇప్పుడు ఏమైందంటే రామ డ్రాన్ ఏ బిల్ ఆన్ కృష్ణ ఫర్ రూపీస్ 3 lakhs. 3 లక్షల రూపాయలకి రాశాడు. ఆ బిల్ వచ్చింది. అప్పుడు ఏం చేశాడు ఈయన? రామ డిస్కౌంటెడ్ ద బిల్ విత్ బ్యాంక్
ఫర్ రూపీస్ 10,000 10,000 రూపాయలు లాస్ అయ్యి 2,90,000 తెచ్చుకుంటాడు. ఓకేనా, అంతవరకు అయిపోయింది పాయింట్. ఇప్పుడు ఏంటి అంటే కాంట్రాక్ట్ ప్రైజ్ రిసీవ్డ్ అయిపోయింది. రైట్, ఇక్కడ అంటున్నారు ఏమనంటే రికార్డ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ రామా బుక్స్. రామా బుక్స్ అడుగుతున్నారు. ఇదేంటి, నేను మెథడ్ ఏం చెప్పాను, నేను మనకి క్లియర్గా అడుగుతానండి మెథడ్ కూడా. మన మెథడ్ ఏంటండి, కోవెంచరర్ కీప్ రికార్డ్ ఆఫ్ హీజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్. దీన్ని ఇప్పుడు రామా బుక్స్లో రాయమంటున్నారు. రామా బుక్స్ ఒకటే రాయమంటున్నారు. రైట్, రామా బుక్స్లో మనం ప్రిపేర్ చేసే అకౌంట్స్ పేర్లు ఏంటంటే 2 అకౌంట్లు. ఒకటేమో అసలు యాక్చువల్గా రాసేది మనం జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్ ఎవరండి, కృష్ణ అకౌంట్. అంటే ఇక్కడ మీరు అనుకునేరు కృష్ణ చేసినవి రాస్తాడు అని కాదండి, రామా బుక్స్ లో రాసుకుంటున్నాడు. ఓన్లీ ఎవరి ట్రాన్సాక్షన్స్ అంటే ఓన్లీ రామావే రాసుకుంటాడు. కాకపోతే రామా చేసినవన్నీ కూడా ఏ పేరుతో రాస్తాడు అంటే ఈ పేరుతో రాస్తాడు. అంటే జాయింట్ వెంచర్ చేసేది ఈయనేగా. అలానే కృష్ణావి మాత్రం రాయడు. ఎవరి బుక్స్ లో రాసుకుంటున్నారు, రామా. కాబట్టి రామావి మాత్రమే రాస్తాడు. రాసేటప్పుడు ఇతని పేరుతో రాస్తాడు, అతనితో నేను బిజినెస్ చేస్తున్నాను అని. ఓకేనా. ఇంకోటి ఏంటి అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్. దాన్నే మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ అంటున్నా. మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్. ఇంతేనండి, క్లియరా. రైట్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దీనికి ముందు మీకు అర్థం కావడానికి నేను ఎంట్రీస్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను ఒక్కొక్క దానికి. ఫస్ట్ రామా అండ్ కృష్ణ ఎంటర్ ఇంటూ జాయింట్ వెంచర్ 10 lakh rupees. మనకు దీనికి సంబంధం లేదు, ఇప్పుడే రాయకూడదు. రామా సప్లైడ్ మెటీరియల్ ఫ్రమ్ హిజ్ ఓన్ బిజినెస్. మనల్ని ఎంట్రీ రాయమనలేదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరి బుక్స్లో రాస్తున్నా నేను అంటే జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్. నేను అడిగిన ఎగ్జాంపుల్ లెక్కలో అకౌంట్స్ రాయమన్నాను రామా బుక్లో. మనం ముందు ఎంట్రీస్ రాసుకుని వెళదాం. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామా. ఫస్ట్ ఏంటంటే రామా మెటీరియల్ సప్లై చేశాడు. దేనికోసం, జాయింట్ వెంచర్ కోసం. ఫస్ట్ అయితే ఇదిగోండి, జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్. పేరేంటండి, జాయింట్ వెంచర్ విత్, ఇదంతా రాయవసరం లేదు. నేమ్ వచ్చి కృష్ణ కదా. కృష్ణ సప్లై చేయలేదు, కానీ జాయింట్ వెంచర్ చేస్తుంది కృష్ణతో కాబట్టి కృష్ణ అకౌంట్ 2 lakh rupees మెటీరియల్. ఓన్ బిజినెస్ నుంచి తెస్తున్నాడు కాబట్టి, అంటే ఓన్ బిజినెస్ లో పర్చేస్ చేసిన గూడ్స్ నుంచి తెస్తున్నాడు కాబట్టి అక్కడ పర్చేజెస్ ని తగ్గించాలి. కాబట్టి ఇదిగోండి, జాయింట్ వెంచర్ విత్ కృష్ణ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్ అకౌంట్ 2 lakh rupees. లేదా స్టాక్ అని రాసుకో, లేదా గూడ్స్ రాసుకో, నో ప్రాబ్లం. గూడ్స్ రాసుకో. రైట్, 2 lakh rupees అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం జరిగింది, కొన్నాడంట. ఎవరు, రామా పర్చేస్డ్ గూడ్స్ ఫర్ 1 lakh rupees. సేమ్ జాయింట్ వెంచర్ విత్ కృష్ణ అకౌంట్ డెబిట్ 1 lakh rupees గూడ్స్ కొన్నాము. ఇందాక నేను లెక్క రాసేటప్పుడే క్లియర్గా మీరు చదువుకోండి నేనేం రాశాను, 1 lakh rupees. ఓకేనా. నెక్స్ట్ ఏం జరిగింది, ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేశాడు ఎవరు, రామా. మళ్ళీ జాయింట్ వెంచర్ విత్ కృష్ణ అకౌంట్ డెబిట్. ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి 10,000 rupees టు బ్యాంక్. అమౌంట్ వెళ్ళిపోతుంది జేబులో నుంచి 10,000 rupees. క్లియరా, ఇంతవరకు అయిపోయింది కదండి. ఒక్కసారి మళ్ళీ సమ్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి, రామా సప్లైడ్ మెటీరియల్, రామా పర్చేస్డ్ మెటీరియల్, రామా స్పెంట్ ఎక్స్పెన్సెస్, కృష్ణ సప్లైడ్ మెటీరియల్ ఫ్రమ్ హిజ్ ఓన్ బిజినెస్. మనం రాస్తుంది రామా బుక్స్ లో వదిలేసేయండి. ఒకవేళ కృష్ణ బుక్స్ లో కనుక రాస్తే అప్పుడు దీనిని రామా పేరుతో రాసుకుంటాడు. కృష్ణ పర్చేస్డ్ మెటీరియల్స్ ఇక్కడ వదిలేసేయండి. రామా డ్రాన్ ఏ బిల్ ఆన్ కృష్ణ 3 lakh rupees. రామా రాశాడు, కృష్ణ యాక్సెప్ట్ చేసి దానిని రామాకి పంపిస్తే రామా రిసీవ్ చేసుకున్నాడు. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకుని బుక్లో ఇచ్చిన ఎంట్రీస్ చదువుకోండి, సరిపోతుంది. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ 3 lakh rupees టు
టు జాయింట్ వెంచర్ విత్ కృష్ణ అకౌంట్. ఓకే, 3 lakhs. దీన్ని బ్యాంక్లో డిస్కౌంట్ చేసినప్పుడు ఎంట్రీ చాలా జాగ్రత్తగా గమనించండి అండి. ఇదిగోండి అమౌంట్ వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 2,90,000 రూపీస్. డిస్కౌంట్ అనేది లాస్ కాబట్టి జాయింట్ వెంచర్ విత్ కృష్ణ, లేదా మనం దీన్ని సింపుల్గా డిస్కౌంట్ అయినా రాసేసుకోవచ్చు. డిస్కౌంట్ ఇదిగోండి 10,000 రూపీస్. ఏం వెళ్ళిపోయిందండి? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 3 lakh రూపీస్ ఓవర్. ఇంతే. క్లియరా? అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగింది చూద్దాం. అయిపోయిందండి. రామా ఏమేం చేశాడు అన్ని కూడా. కాంట్రాక్ట్ ప్రైజ్ రిసీవ్డ్ ఎవరు? బై కృష్ణ. కృష్ణ రిసీవ్ చేసుకుంటే మాకు అనవసరం. డబ్బులు ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 10 lakhs అని పైన రాసుంది కాబట్టి ఇంతేనండి, అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మనకి కృష్ణ మ్యాటర్స్ వదిలేసాం కాబట్టి కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలియదు కాబట్టి మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ రాసేసి మనం వదిలేసిన ఆ కృష్ణ అవి కూడా రాసుకుంటాము. ఇంతే. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్ ద బుక్స్ ఆఫ్ రామా ఆల్రెడీ మొదలైంది. ఇన్ ద బుక్స్ ఆఫ్ రామా హెడ్డింగ్ ఏంటండి? అకౌంట్. ఫస్ట్ మెమోరాండం అని అందాం. ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోవడానికి మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ రాసుకోండి. తర్వాత రెండోది జాయింట్ వెంచర్ విత్ కృష్ణ అకౌంట్. కృష్ణ అకౌంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇద్దరి కలిపి ఇక్కడ పడేసేయండి అంతే. ముందు ఏంటండి ఇద్దరివి ఏం రాయాలి? ఇది నామినల్ నేచర్. ఎక్స్పెన్సెస్ అన్ని ఇక్కడ, మనకి ఇన్కమ్స్ అన్ని ఇక్కడ. ఓకే, ఫస్ట్ గూడ్స్ సప్లై చేశారండి. అవునా? గూడ్స్ సప్లై చేశారు. ఎవరు? ఇన్ ద బుక్స్ ఆఫ్, ఎవరి బుక్స్ రాస్తున్నాం మనం? ఇన్ ద బుక్స్ ఆఫ్ రామా మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ వేసేటప్పుడు ఇద్దరివి రాయాలి. మెమోరాండం ఒక రఫ్ అకౌంట్. దీన్ని ఎంట్రీస్ నుంచి ఏం తీసుకోవట్లేదు. ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి జస్ట్ ఒక రఫ్ లాగా వేసేస్తున్నాం మనం. రైట్. మనకు తెలుసుగా మెటీరియల్ సప్లై చేశారు 2 లక్షల రూపాయలు. అవునా? ఎవరు? రామా. కానీ రామా బుక్స్లో రాయకూడదు కదా, ఓన్ మెటీరియల్ కాబట్టి పర్చేజెస్ అకౌంట్ రాసుకుంటారు. తర్వాత నిజంగానే పర్చేస్ చేస్తే బ్యాంక్ అకౌంట్. రామ పర్చేస్ చేశాడు 1 lakh రూపీస్. అలాగే రామ అమౌంట్ స్పెండ్ చేశాడు బ్యాంక్ ఎక్స్పెన్సెస్కి. కావాలంటే బ్రాకెట్లో ఎక్స్పెన్స్ 10,000 రూపీస్. రైట్. ఇక కృష్ణవేమి రాయొద్దు. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ ఇక్కడ రాయమండి. కావాలంటే ఎంట్రీ చదువుకోండి, తెలుస్తుంది. అది ఏంటంటే ఒక అడ్వాన్స్ మాత్రమే, కానీ దాన్ని డిస్కౌంట్ రాసుకోవాలి. డిస్కౌంట్ ఉంది చూసారా? డిస్కౌంట్ 10,000 రూపీస్, అది రాయాలండి. 10,000 డిస్కౌంట్. కాంట్రాక్ట్ ప్రైస్ ఎవరు రిసీవ్ చేసుకున్నారండి? కాంట్రాక్ట్ అమౌంట్ రిసీవ్డ్ బై కృష్ణ. కృష్ణ అకౌంట్ 10 lakhs. ఓకే, ఇప్పుడు ఏంటి ఇప్పటివరకు రాసినవి ఏంటి అంటే ఈ డెబిట్ సైడ్ ఓన్లీ రామావే రాసాము. కృష్ణది ఓన్లీ మనం కాంట్రాక్ట్ ప్రైస్ ఇన్కమ్ రాసామండి. ఇక్కడ మరి ఇంకా కృష్ణ చేసినవి ఉన్నాయి కదండి. కృష్ణ మెటీరియల్ సప్లై చేశాడు. కృష్ణ ఎంత? 50,000. అలాగే కృష్ణ మెటీరియల్ని కొనుక్కొచ్చాడు 40,000 ఓవర్. అన్నీ రాసేసానండి నేను. నా దృష్టిలో మాత్రం ఇంకా ఏమీ ఉన్నాయని అనుకోవటం లేదు. ఇప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేసేస్తున్నా నేను. 10 lakh రూపీస్. ఓకేనా? క్యాల్సి తీసుకుంటున్నాను. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. 10 lakh రూపీస్ మైనస్ 2 lakhs మైనస్ 1 lakh మైనస్ 10,000 మైనస్ 10,000 మైనస్ 50,000 ప్లస్ 40 కలిపేస్తే 90,000 ఈజ్ ఈక్వల్ టు 5,90,000 రూపీస్ వచ్చింది ప్రాఫిట్. ఇది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే 2 P&L అకౌంట్ అని పెట్టేసి, ఇదిగోండి P&L అకౌంట్. వాళ్ళ పేర్లు ఏంటండి? ఒకడు రామ, ఇంకొకడు కృష్ణ. అంటే యాక్చువల్గా జాయింట్ వెంచర్ విత్ కృష్ణ రాయాలి ఇక్కడ. రాయట్లే. రామ దగ్గరేమో జాయింట్ వెంచర్ విత్ కృష్ణ రాయాలి, ఇక్కడేమో కృష్ణ రాసుకుని సరిపోతుంది. సరే, మొత్తం రామ కృష్ణ రాసుకున్నా. ఓకే, బై 2,95,000. 2,95,000 రూపీస్. ఓకేనా? మనం తీసుకొచ్చేసి ఇక్కడ దాన్ని ఎంటర్ చేయాలి. సరే, తర్వాత చేద్దాం. ఇప్పుడు ముందు మనం జాయింట్ వెంచర్ విత్ కృష్ణ అని హెడ్డింగ్ పెట్టాం కదండి.
దీన్ని ఇక్కడ రాద్దాం, కింద రాద్దాం. జాయింట్ వెంచర్ విత్ కృష్ణ అకౌంట్. మెమోరాండంలో ఏంటి అన్నీ రాసుకోవాలి. ఇక్కడ ఓన్లీ రామా ఏం చేస్తాడో అవి ఏం చేశాడండి. రామా ఫస్ట్ మెటీరియల్ సప్లై చేశాడు ఓన్ మెటీరియల్ నుంచి, అంటే అతడు పర్చేజ్ చేసిన గూడ్స్ తగ్గిపోతాయి కాబట్టి పర్చేజ్ అకౌంట్ ఇలా. 2 గూడ్స్ కొన్నాడండి, బ్యాంక్ అకౌంట్ 1,00,000 రూపీస్ గూడ్స్ పర్చేస్ చేశాడు. ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేశాడండి, 2 బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ బిల్ రిసీవ్ చేసుకున్నాడు, బై బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 3,00,000 రూపీస్. ఓకేనా. డిస్కౌంట్ ఛార్జెస్ 2, డిస్కౌంట్ 10,000 రూపీస్. ఇంకా అయిపోయినాయండి, ఇంకేం లేవు. ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చింది కదా, అది రాసుకుంటాను మనం. P&L అకౌంట్ 2,95,000 రూపీస్. ఓకే, సరే టోటల్గా చూద్దాం. ప్లస్ డెబిట్ సైడ్ యాడ్ చేస్తున్నానండి. ఒక నిమిషం. ₹6,15,000 రూపీస్. 6,15,000 మైనస్ 3 lakhs అయితే 3,15,000 రూపీస్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. అయిపోయింది. ఓకే, ఇంతే చేసేది. అదే నిన్ను కృష్ణ బుక్స్లో రాయమంటే ఎంట్రీస్ రాసుకోవాలి. ఓకేనా, అకౌంట్స్ వేయాలి. నేను అకౌంట్స్ చెప్తానండి. కృష్ణ బుక్స్లో సేమ్ ఆన్సర్ రావాలి నీకు. ఇక్కడ క్రెడిట్ సైడ్ వచ్చింది కదా, ఇక్కడ డెబిట్ సైడ్ రావాలి. నేను మెమోరాండం అయితే ఇక వెయ్యట్లేదు, సేమ్ ఇలాగే రాయాలి మెమోరాండం కూడా. ఇక అదంతా రాయకుండా జస్ట్ నేను ఇదిగోండి, ఇన్ ద బుక్స్ ఆఫ్ కృష్ణ. నేను ఎగ్జాంపుల్ అడిగింది ఓన్లీ రామానే, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మనకు తెలుసుగా జాయింట్ వెంచర్ అకౌంట్ అయితే నేను వేయట్లేదు, ఆల్రెడీ అక్కడ వేసాం కాబట్టి ఇక్కడ కూడా అదే వస్తుంది, నేను వేయట్లేదండి. కానీ ఇన్ ద బుక్స్ ఆఫ్ కృష్ణ నేనేం వేస్తున్నాను, జాయింట్ వెంచర్ విత్ రామా అకౌంట్ రాస్తున్నాను. ఓకేనా, చూద్దాం ఏమేమి రాసుకుంటామండి మనం. చూడండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ జాయింట్ వెంచర్ విత్ రామా అని కృష్ణ రాసుకుంటున్నాడు. అయితే రామా ఏం చేశాడు, సరుకుల్ని ఓన్ గోడౌన్ నుంచి తీసుకొచ్చాడు 2,00,000 రూపీస్. కానీ దానికి ఏమని రాసుకుంటాడండి, కృష్ణ అనేవాడు. ఎవరు తెచ్చారు, రామా తెచ్చాడు. ఒక నిమిషం, రాయడు కదా, సారీ, ఇది జాయింట్ వెంచర్ కాదు కదా. జాయింట్ వెంచర్లో అయితేనే రామా అని రాసుకుంటాడండి, జాయింట్ వెంచర్ కాదు. ఇక్కడ మనం 2,00,000 రూపీస్ రాసుకుంటారా, ఇక్కడ క్వశ్చన్ మీకు. 2,00,000 రూపీస్ రాయకూడదు కదా, రామా ఏం చేసినా రాయకూడదు, ఓన్లీ కృష్ణవే రాయాలి. కృష్ణ చేసింది ఏంటి అంటే రెండే కదా, 50,000 రూపీస్ గూడ్స్ సప్లై చేశాడు, అలాగే ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేసినట్టున్నాడు, లేదంటే గూడ్స్ పర్చేస్ చేశాడు. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ కృష్ణ మెటీరియల్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాడు లేదా గోడౌన్ నుంచి, సో పర్చేస్ అకౌంట్. తర్వాత వచ్చేటప్పటికి ఓన్గా తేకుండా కొన్నాడు, బ్యాంక్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి బిల్ ఉంది కదండి, ఒకటి బిల్. అతనికి బిల్స్ రిసీవబుల్ అయితే ఈయనకి బిల్స్ పేయబుల్ 3,00,000 రూపీస్. డిస్కౌంట్తో ఈయనకి సంబంధం లేదు, ఈయన దగ్గర బిల్లు ఉండదు కాబట్టి, వెళ్ళిపోయింది కాబట్టి బిల్ పేయబుల్ రాసుకోవాలి. బై కాంట్రాక్ట్ ప్రైస్ రాసుకోవాలి కదండి, అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు. ఓకేనా, బ్యాంక్ అకౌంట్ కాంట్రాక్ట్ ప్రైస్ ఎంత, 10,00,000 రూపీస్. ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేస్తే ప్రాఫిట్ వచ్చింది. P&L అకౌంట్ ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 2,95,000 రూపీస్ వచ్చింది ఓవర్. ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా ఉన్నాయని నేను అనుకోవటం లేదు, ఇంతే. ఇద్దరి కలిపి రాసుకునేది ఎక్కడ అంటే ఇదిగోండి, మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ ఉంది ఇక్కడ, ఇదిగోండి ఇద్దరివి కలిపి. నేను అది రాయట్లేదు ఎందుకంటే పక్కన ఉంది కదా ఆల్రెడీ. మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి సేమ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక విషయం, ఇక్కడ పర్చేజెస్ ప్లేస్లో మనకి ఇక్కడ మారుతుంది అంతే. ఎవరు పర్చేస్ చేశారు, రామ. ఓకేనా, అమౌంట్కి ఎవరు ఎవరు ఓన్ గూడ్స్ ఎవరు తెచ్చారు, రామ. ఎవరు పర్చేస్ చేశారు, రామ. ఎవరు ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేశారు, రామ. ఓకేనా, ఇలా. ఇక్కడ కృష్ణ ప్లేస్లో మాత్రమే
ఓన్ గూడ్స్ తెచ్చాడు, పర్చేజెస్. ఓకే, గూడ్స్ పర్చేస్ చేయకుండా ఓన్ గూడ్స్ని ఓన్ గూడ్స్ లేకుండా పర్చేస్ చేశాడు. సో బ్యాంక్ అకౌంట్ ఇలా మారింది అంతే. సో ఇది రాయలేదు మనము. ఇప్పుడు చూడండి, మనకు సేమ్ ఆన్సర్ రావాలి. అక్కడ క్రెడిట్ సైడ్ వచ్చింది, ఇక్కడ డెబిట్ సైడ్ రావాలి. 10 lakh rupees minus 50,000 plus 40 కలిపితే 90,000 minus 3 lakh rupees minus 2,95,000 is equal to 3,15,000 వచ్చిందిగా. ఇలా అనమాట సేమ్. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే ఇదిగోండి, ఇది ఇలా ఉంటుంది మనకి సమ్ము. ఇది ఎగ్జామ్లో ఇచ్చారు మొన్న 2025 డిసెంబర్కి. ఇప్పుడు చూద్దాం మనం మ్యాటర్ కూడా చూసేసి. ఇదిగోండి మ్యాటర్ చదువుకోండి. సేమ్ నేను చెప్పినయే ఇక్కడ మీకు ఎంట్రీస్ ఇచ్చారండి. ఓకేనా? ఇదిగోండి సమ్ ఒకసారి చదువుదాం. దాని ప్రకారం ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. హరి అండ్ ఓమ్ అగ్రీడ్ ఫర్ పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ ఫర్నిచర్ ఇన్ ఎ జాయింట్ వెంచర్, their profit sharing ratio being 3:2 respectively. Hari purchased 10 sofas at 10,000 rupees per sofa. Evarandi konindi? Hari. He sent those sofas to Om for sale after spending 1,000 rupees per sofa on insurance and transportation. He drew a bill of 50,000 rupees on Om, and this bill was discounted at a discount of rupees 5,000 after acceptance. Om incurred further expenses of 2,000 on these sofas before sale. He sold all the sofas at the rate of 50,000 per sofa, giving 5% to the dealer. Prepare joint venture with Om account in the books of Hari. Also show the memorandum joint venture account. ఓకేనా? దీని ప్రకారంగా ఇదిగోండి సమ్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, ఒకసారి చూసుకోండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ హరి, హరి బుక్స్లో రాసేది ఏంటి అంటే ఓన్లీ హరి ఏం చేశాడు అనేది రాయాలి. ఎక్కడ మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్లో ఇద్దరివి రాస్తాము, కానీ హరి ఓమ్ అకౌంట్లో రాసేది ఓన్లీ హరివే. ఓన్లీ హరివే అంటే ఏం రాస్తాడండి? ఓన్లీ హరివే అంటే ఇదిగోండి 10 sofas at the rate of 10,000. ఇదిగోండి హరి ట్రాన్సాక్షన్స్ పర్చేస్ చేశాడు కాబట్టి 1 lakh రూపీస్కి బ్యాంక్ అని రాసుకుంటాడు హరి. తర్వాత అతను సోఫాస్ టు ఓమ్ ఫర్ సేల్ పంపించాడండి, సంబంధం లేదు. అయితే పంపించేటప్పుడు హరి స్పెండ్ చేశాడు ఎక్స్పెన్సెస్ 1,000 రూపీస్ పర్ సోఫా, అంటే 10,000 రూపాయలు ఒక్కొక్క సోఫాకి. ఓకేనా? మళ్ళీ బ్యాంక్ రాస్తాము. తర్వాత హీ డ్రూ ఏ బిల్ ఆఫ్ 50,000. బిల్ డ్రా చేశాడు ఎవరి మీద అంటే హరి ఓమ్ మీద. సో బిల్స్ రిసీవబుల్ రాసుకుంటాడండి క్రెడిట్ సైడ్. ఇదిగోండి చూడండి, ఇప్పుడు 3 చెప్పాను కదా. ఇదిగోండి ఓమ్ అకౌంట్లో రాస్తున్నాడు హరి అతను పర్చేస్ చేసిన గూడ్స్. అదే ఇంటి నుంచి తెస్తే గోడౌన్ నుంచి, ఓన్ గోడౌన్ నుంచి తెస్తేనేమో పర్చేస్ అకౌంట్ రాస్తామండి. ఇదిగోండి కానీ బ్యాంక్ అకౌంట్ రాసుకోవాలి. అతను కొన్నాడు కాబట్టి, ఎక్స్పెన్సెస్ చేశాడు కాబట్టి 10,000 రూపీస్. ఓకేనా? ఇదిగోండి బిల్స్ రిసీవబుల్. తర్వాత డిస్కౌంట్ ఇందాక రాసుకున్నవే కదండి. ఓకేనా? మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ పైన ఇద్దరివి రాస్తారు. ఇద్దరివి అంటే ఇదిగోండి హరి సరుకులు కొన్నాడు, హరి ఎక్స్పెన్సెస్ చేశాడు, డిస్కౌంట్, తర్వాత ఓమ్ ఎక్స్పెన్స్ చేశాడు. అర్థమవుతుందా? అలాగే అమౌంట్ ఓమ్ దగ్గర ఉంది 1,50,000 రూపీస్. కమిషన్ ఇదిగోండి 7,500 రూపీస్. ఇంకా టోటల్గా ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి ప్రాఫిట్ 25,500 ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఇంట్లో. ఓకేనా? రైట్. రేపు ఎగ్జామ్ ప్రాబ్లం చేద్దామండి. నెక్స్ట్ క్లాస్లో నేను ఎగ్జామ్ ప్రాబ్లం 2025 డిసెంబర్ పేపర్ చెప్తాం. డిసెంబరేనా? మనకు మొన్న జరిగింది అదే కదా. ఓకే. ఇంకొక ఛానల్ మనం స్టార్ట్ చేసామండి, అనగాని ఎడ్యుకేషనల్ అనేసి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో అల్లా కూడా ఏముంటుందంటే, మీకు ఎవరైనా కానీ డైరెక్ట్గా సిఏకి లేదా సిఎంఏకి వచ్చేసారు డైరెక్ట్గా. ఓకేనా? ఎక్కడి నుంచి? కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నాన్ కామర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్. నాన్ కామర్స్ బ్యాచ్ ఎవరైనా ఉంటే కనుక చూడండి. నేను బేసిక్ నుంచి చెప్తున్నాను, అది ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి అక్కడ చెప్పడం జరుగుతుంది. అనగానే ఎడ్యుకేషనల్. అలాగే ప్రజెంట్ అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకి బేసిక్ నుంచి చెప్తున్నాము, వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ నేను డిగ్రీ వాళ్ళకి స్టార్ట్ చేస్తాను. దాంట్లో డిగ్రీ అంటే బీకామ్ బేబీ వాళ్ళకి పనిచేస్తుంది. ఓకే స్టూడెంట్స్.